తక్కువ ఉంది కాబట్టి అన్ని పథకాలు అందరికీ పంచారు. ఇంకా ముఖ్యంగా 3 ఏళ్లలో ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రమే కాకుండా మరి ఉన్నత సంక్షేమ పథకాలు అందించేటప్పుడు కులాలకి మతాలకి అతీతంగా ప్రతి చోట కూడా ఈ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆనందాన్ని చూస్తుంటే 2024లో మరి ఈ సందర్భంగా మరొకటి ఏంటంటే జగనన్న నమ్ముకున్న వారికి ఏ రోజుకైనా కానీ కాస్త వెనక ముందు దానికి ఉదాహరణకి నేనే కారణం. ఒక మరి వెనుకబడిన వర్గానికి చెందిన నన్ను మరి గుంటూరు 2లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికి కూడా అత్యంత నేను ఓడిపోయాననేది తలంపు లేకుండా అనునిత్యము మరి నా బాబోగులు చూస్తూ మరి ఉదాహరణ చెప్తున్నాను నేనే. కాబట్టి ఇక్కడ ఎంతోమంది ఈ 3 సంవత్సరాల్లో మరి చాలామందికి పదవులు వచ్చినాయి. నాకు తెలిసినంతవరకు మరి ఇక్కడ పదవులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడికి రాని వాళ్ళకు కూడా నేను ఒకటే మెసేజ్ చెప్తున్నాను, ఎక్కడున్నా కానీ మీరు చేసే సేవలు పార్టీ మర్చిపోదు, జగనన్న మర్చిపోదు, ఇక్కడున్న నాయకులంతా కూడా అందరిని గుర్తుపెట్టుకుంటారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మరి రాబోయే ఎలక్షన్స్లో ముందు ఈ పార్టీకి ఎంతో గట్టిగా కృషి చేయాలని మన ముఖ్యమంత్రి గారిని మరి 175 సీట్లు ఇచ్చేసేసి ఇంకా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కూడా ఈ నాయకత్వం నిలబెట్టాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. బీసీలంటే ఒకప్పుడు బలహీన క్యాస్ట్ అని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏంటంటే బీసీలంటే బలిచిన క్యాస్ట్గా రూపొందాలనేటువంటి భావంతో పనిచేస్తూ ఉన్నాడు. పదవుల దగ్గర నుంచి పథకాల దగ్గర నుంచి రాజకీయ ప్రస్థానంలో కూడా వాళ్ళు ఉంటేనే ఈ సమాజం బలోపేతం అవుతున్నటువంటి భావంతో ఉన్నాడు. మరి ఇప్పుడు శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మండెపూడి పురుషోత్తం గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. నెక్స్ట్ స్పీకర్ నూర్ ఫాతిమా వారసురాలు వచ్చిందన్నట్టు ముస్తాఫా గారి అమ్మాయి బాగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ స్పీచ్ ఇవ్వబోతున్న డెబ్యూటీ స్పీచ్. విష్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ స్పీచ్ నూర్ ఫాతిమా. వేణుగోపాల్ రెడ్డి అన్నకి, అదేవిధంగా ఈరోజు వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్ గారికి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే అన్న 2 నిమిషాలే టైం ఇచ్చాడు, లేకపోతే మైకి లాక్కునేటట్టున్నాడు. మీ అందరికీ తెలిసిన విషయమే, గతంలో కూడా బీసీలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్స్ అని. గతంలో ఉన్న 159 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు చేయడం జరిగింది. ఆ కార్పొరేషన్లో నాకు శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వాలు ఏ విధంగా బీసీలని తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాళ్ళు ఏ విధంగా అనగదొక్కారో మీ అందరికీ తెలిసిన విషయం. కూడా ఉదాహరణ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తామని, అదేవిధంగా వివిధ బీసీ కులాలకి అవమానపరిచే రీతిలో చంద్రబాబు నాయుడు ఆ రోజు చేయడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన చెప్పిన నవరత్నాలకు సంబంధించి కానీ ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ 95% ఖచ్చితంగా అమలు చేశారని చెప్పాలి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రాష్ట్రంలో 26 మంది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ఉన్నప్పుడు కూడా రాజ్యసభ సీట్లు ఎంపీ సీట్లు కూడా అమ్ముకున్న పరిస్థితి చంద్రబాబు నాయుడుది. ఒక చిన్న నుంచి వచ్చిన అతనికి రాబోయే ఎస్సీ ఎస్టీ నేను సభావేదిక నువ్వు అది సాధిపేతం చేయాలటువంటిది 50% వరకు అన్నిట్లో ఇచ్చారు ఆయన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 1 లక్ష కోట్ల వరకు మహిళలకి ఆయన లబ్ధి పొందారు. అది కూడా 4 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు దాంట్లో. ఇంకోటి ఏంటంటే యూత్కి చాలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రోత్సహించారు, అది కూడా మహిళలకి.
అన్నిట్లో చూస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నిట్లో 50% మహిళలే ఉన్నారు. అది ఇంకా ఏంటంటే ఇప్పుడే ఇన్ని చేస్తే 3 సంవత్సరాల్లో ఇన్ని చేస్తే ఇంకా ముందు ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేస్తారో మనం దీన్ని బట్టి చూడొచ్చు. నవరత్నాలు కాక ఇంకా ఎన్నో రత్నాలు ఆయన చేశారు. దీంట్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. భావంతో మాట్లాడింది, పేపర్ లేకుండా మాట్లాడింది. ఇది ఒక మంచి అంటే నడదంటే రాజకీయ నాయకులు పేపర్ చదివితే రాజకీయ నాయకులు కారు, మంచి సభని ఉద్దేశించి సభయానుకూలంగా మాట్లాడేటువంటి ఉపన్యాసకులు ఈరోజు భారతదేశంలో చాలామంది కావాలి. ఎందుకంటే చాలామంది అసెంబ్లీకి వెళ్తున్నారు ధనంతోనో లేకపోతే వేరే వేరే కులబలంతో వెళ్తున్నారు చెప్తే సబ్జెక్టు పరంగా కూడా నేర్చుకొని వెళ్తే ఈ చట్టసభలు తరిమల నాగిరెడ్డి గారు అన్నట్టు అలంకార వేదికలు కాకుండా ఒక ప్రజలకి మంచి మనోభావాల్ని మనోధైర్యం ఇచ్చేటువంటి సభలుగా ఉండాలంటే మంచిగా చదివేటువంటి కొత్త రాజకీయ నాయకులు ఉద్భవించాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తలంపుతో అనేక మంది 2024లో కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పి భావంతో మరి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు, మీకు అన్ని విషయాలు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రోజున ఏం చెప్పారో, మరి ఈ రోజున ఏ విధంగా చెప్పిన దానికన్నా మిన్నగా చేస్తున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి విద్య కానీ, వైద్యం కానీ, రైతు సాధికారత, రైతు సంక్షేమం కానివ్వండి. సమయాభావం వల్ల నేను ఒక మాట తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా పోయిన 2019 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అయినట్లే, నేను నా పార్టీ, ఇది నా కుటుంబం అని ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ పెద్దల నుంచి కింద కూర్చొని ప్రతి ఒక్కరూ కూడా పనిచేశారో, మరి అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం మరలా మొన్న ఏ విధంగా అయితే 151 సీట్లు సాధించామో మరి ఈసారి 175 సీట్లు సాధించేలాగా పనిచేయాలి. అలాగే మన గుంటూరు జిల్లాలో మరి 7 ఎమ్మెల్యేలని, మరి ఎంపీ కూడా మన పొరపాటున కొద్ది తేడాతో ఎంపీగా ఓడిపోవడం జరిగింది. మనం ఈసారి అలాంటి పొరపాట్లు జరగకూడదు. అందరూ చిత్తశుద్ధితో పనిచేసి 7 శాసనసభ్యుల్ని, ఎంపీ సీట్ని మనం గుంటూరు జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అందివ్వాలని, దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన అన్నగారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోదరులు, మా యొక్క ఆప్తులు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. అందరికంటే బాగా ఎత్తైన మనిషి ఇతను, బరువైన గుండెతోటి పేదవాడంటే ఇష్టపడేటువంటి నాయకుడు తాడిశెట్టి మురళి గారు మాకు అత్యంత ఆప్తులు. 2 నిమిషాలు ప్రసంగించాలని కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు సోదరులు వేణుగోపాల్ రెడ్డి గారికి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ప్లీనరీ అనేది ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం మన పార్టీ కార్యక్రమం. ఎంతో గర్వంగా, ఎంతో ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అన్ని ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి ప్రసంగంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట మరి తూచా తప్పకుండా 95% పైచిలకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని 3 సంవత్సరాల లోపల అందరికీ అందే విధంగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ, సంక్షేమ కార్యక్రమంగా ఏవైతే మాట్లాడారో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రజలకి చేరిన తర్వాత మనం ఈ ప్లేనరీలో మాట్లాడుకుంటామంటే ఏ కార్యకర్తకైనా కాళ్ళను ఎగరేసుకొని గర్వంగా తలెత్తి చెప్పుకోదగినటువంటి ఆనంద సమయంగా నేను భావిస్తున్నాను. ఇది చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు మనకి ఆయన ద్వారా ఎంతో గర్వంగా మనం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితిని ఆయన కల్పించారు. ఈరోజు అందరూ మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎంపీలు కానీ, మంత్రులు కానీ గడప గడప కార్యక్రమానికి వెళ్తుంటే వాళ్ళు అందుకుంటున్న నీరాజనాలు చూస్తుంటేనే మన ప్రభుత్వం ప్రజల్లో ఎంత బలంగా ఉందని మనకు అర్థమవుతూ ఉంది.
ఇంత పరిస్థితి ఈ దేశంలో కాదు, ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా కానీ ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఆ పార్టీకి సంబంధించిన కానీ ఆ కార్యకర్తలకు ఇంత బలాన్ని, ధైర్యాన్ని, గర్వాన్ని ఇచ్చినటువంటి సందర్భం నాకైతే తెలియని పరిస్థితి. మరి ఇంత గొప్పగా మన ముఖ్యమంత్రి గారు ప్రజలకి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని మనం దాన్ని పూర్తిగా పార్టీ పరంగా మరి దానికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా మన ప్రచారాన్ని తీసుకువెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి దగ్గరగా ఉండి మన నాయకులకి ప్రజలకి మనమే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేసి మరి ఒకసారి రాబోయే 2 ఏళ్ల కాలంలో మనం ఎలక్షన్లు మనం ఎదుర్కోబోతున్నాము. అన్ని ఎలక్షన్లు విజయం మరి మోగించుకుంటూ వచ్చినటువంటి ఘనత మంది. మరి రాబోయే కాలంలో కూడా మనందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని మనసా వాచాకరణ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులు వేణుగోపాల్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. రావటం వల్ల ఆయన మన సభకు రాలేకపోయారు, కానీ ఆయన నియోజకవర్గం నుంచి ప్రజలంతా కూడా వచ్చారు. మరి ఆయన ఎందుకంటే దాదాపు 2 జోడెద్దులు మంగళగిరి వర్గానికి, అంటే దాదాపు ఒంగోలు గిత్తల్లాగా 2 గట్టే బండ బాగా లాక్కుపోయినట్టు అక్కడ 2 గిత్తలని, ఒకటేమన్నా వృద్ధుడైనా కూడా యువకుల్లాగా ఉంటాడు ఆయన. అసలు వయసు చాలామందికి ఎందుకో పెరుగుతూ ఉంటుంది, కానీ జగన్మోహన్ గారి ప్రభుత్వం వయసు తగ్గుతూ ఉంది. అంతే ముసలివాళ్ళకి అంత హక్కులు ఇచ్చాడు. ఈరోజు వృద్ధాపించిన కానీ ఏదైనా అందరూ హ్యాపీగా ఉండటం వల్ల మరి ఆయన వయసు అంతే ఆగిపోయింది, యువకుల్లాగా ఉన్నాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో పాటు పనిచేసేటువంటి మంచి వ్యక్తి. మరి ఈరోజు మురుగన్ హనుమంతరావు గారు మాజీ మంత్రివర్యులు, మంచి సౌమ్యులు, వివాదాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి. మరి ఆయన బలహీన వర్గాలు మరి సంబంధించిన వ్యక్తిని బట్టి ఆయన 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు అనకూడదు పాప మాజీ మంత్రివర్యులకి. కానీ ఎందుకంటే ఒక పక్షి ఇరిగిపోయి కొమ్మ మీద కూర్చుంటుంది, అప్పుడు ఇంకో పక్షి అంటుంది కొమ్మ ఇరిగే దాని మీద కూర్చున్నావు అంటే నేను కొమ్మను నమ్ముకోలేదు, నాకు రెక్కలు నమ్ముకున్నాను అంటది. అట్లా ఇక్కడ ఉన్న ప్రసంగికులందరూ కూడా జనం వెళ్ళిపోతారు అనే భయంతో ఉన్నా కూడా అంబటి రాంబాబు ఉన్నంత కాలం నాకు డోకా లేదనేటువంటి భావనతోటి మిగతా ప్రసంగికులు ఉన్నారు. ఎందుకంటే ఆయన చివరి ప్రసంగాన్ని బట్టి ఈ జనం కదలరు, అందుకని మేము మా ప్రసంగం కూడా వినేవాళ్ళు ఉన్నారు అనేటువంటి మంచి దృఢంగా కొంత మిగతా స్పీకర్స్ ఉన్నారు. మీరేం వరి కాబాకండి, లాస్ట్ స్పీకర్ అంబటి రాంబాబు. అందుకని ఇప్పుడు మురుగుడు హనుమంతరావు గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు, అట్లానే మన ఎంపీ గారు అయోధ్య రామరెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి మరి అనేక మంది పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్యకర్తలు, పార్టీ భారాన్ని మోస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి మనం అన్ని నియోజకవర్గాల్లో ప్లేనరీ సమావేశాలు జరుపుకున్నాం. మీకు అన్ని విషయాలు తెలుసు. ఈ రోజున జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ప్లేనరీ సమావేశం దీని యొక్క ఉద్దేశం కూడా రేపు జరగవలసినటువంటి ప్లేనరీ సమావేశంలో మనందరం కూడా పాల్గొనే విధంగా బాధ్యతలు స్వీకరించడానికి ఏర్పాటు చేసినటువంటి జిల్లా సమావేశం ఇది ప్రధానమైనటువంటిది. బాధ్యత అంటే మరి తెలుగుదేశం వాళ్ళు కూడా ప్లేనరీ జరుపుకున్నారు. వాళ్ళు చాలా ఎక్కువ మందిని గ్యాదర్ చేశాం, చాలా సక్సెస్ అయింది అని చెప్పి డంకా మరి భుజాలు దౌడుకుంటా ఉన్నారు. మరి మన యొక్క బాధ్యతని మరి ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి కార్యక్రమాలు, ప్రజల్లో ఉన్నటువంటి భావాలు, పేద బలహీన వర్గాలకు ఆయన చేస్తున్నటువంటి మేలు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మన బాధ్యతను మనం గుర్తిరిగి ప్లేనరీ సమావేశాలకి ఒక్కొక్క కార్యకర్త కాకుండా అక్కడ ఉండేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని
మనం ప్లేనరీని దాదాపు లక్షల్లో దాదాపు 5 లక్షల మంది వచ్చే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమయ్యేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూపించాలని చెప్పి కూడా బలాన్ని నిరూపించాలి, ఆ బాధ్యతను స్వీకరించాలని చెప్పి నేను ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. మరి బలహీన వర్గాల విషయాల్లో ఇవాళ పరిపాలన మంత్రులు ఎవరు చేస్తున్నారో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. గత ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా మంత్రులు అయ్యేవాళ్ళు, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అయ్యేవాళ్ళు, ఈనాడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో, మనతో పాటు మనలో తిరిగేటటువంటి మామూలు సాదాసీదా కార్యకర్తల్లో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా ఈనాడు ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేస్తున్నారనేది మనం గ్రహించాలి. పదవులు అన్నీ కూడా మరి అట్టడుగునున్నటువంటి ప్రజానీకాన్ని గుర్తించి వాళ్ళందరికీ రాజకీయంగా అభివృద్ధి చెందాలనే భావంతో ఆయన తీసుకొని పరిపాలన చేస్తున్నాడు అనేది కూడా మనం తప్పనిసరిగా గ్రహించాలి. పరిపాలనా విధానం అనేది ఈనాడు జరుగుతున్నటువంటి పరిపాలన ఏనాడు జరగల. గత ప్రభుత్వాలన్నీ కూడా ఒక రకంగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకునేటటువంటి పరిపాలనా విధానం మొత్తం కూడా మార్పు. మహిళలందరికీ వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసి వాళ్ళ యొక్క కుటుంబాలు ఆర్థిక ప్రయోజనాలు కాకుండా వాళ్ళు బాగా పిల్లలను చదివించి అభివృద్ధి చెందాలనే భావంతో ఆయన విద్య, వైద్యం, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు, ఇవన్నిటిని కూడా సమకూర్చాడు. ఎందుకంటే అన్ని విషయాలు అందరూ కూడా చెప్పారు కాబట్టి వాటిని గురించి పెద్దగా నేను లోతుకెళ్ళను, కానీ మీ అందరికి కూడా తెలుసు. కానీ పరిపాలనా విధానం అనేది ఒక మార్పు జరుగుతుంది. ఈ మార్పు ఖచ్చితంగా ప్రజల హృదయాల్లోకి చొచ్చుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తల మీద కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఓటేసేంత వరకు నిర్ణయం తీసుకోలేనటువంటి కూడా గుర్తెరిగి మన యొక్క విద్యుత్ ధర్మాన్ని మనం కాపాడాలని, జయప్రదం చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు, కానీ అందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు, అన్ని తెలుసు. ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తలందరూ కూడా పరిపాలనలో భాగస్వామి భావంతో మనందరం కూడా పనిచేయాలని చెప్పి నేను చాలా సంతోషం. ఒక వస్తువు కొంటే అందులో అట్లాగే ఎన్నికైందని గుంటూరు జిల్లాకి ఇప్పుడు 3 జిల్లాలకు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి హెనీ క్రిస్టియానా, మంచి సోదరి, ఆమెకి ఆహ్వానం పలుకుతున్నాను. 10 గంటలు పనిచేస్తాడు, బాగా టప్పట్లు కొడితే 18 గంటలు పనిచేస్తాడు. జగన్మోహన్ గారికి పని ఈజీ అవుతుంది. అందుకని నూతలపల్లి అన్నమయ్య గారు రూలింగ్ పార్టీలో ఉన్నారు, ఇక పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాం. మనమంతా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈ రాజకీయాల్లోకి దిగడం జరిగింది. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే సామాజిక న్యాయం ప్రకారం ఎవరూ చేసిందే లేదు. ఇక్కడ పైన కూర్చున్న 7 ఎమ్మెల్యేలు 7 కులాలు, అది చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికి మనం చేస్తాం. గుంటూరు 1 నుంచి ముస్తాఫా గారు, ఆయన ముస్లిం. గుంటూరు 2 నుంచి కాపు నాయకుడు రోసీ గారు, అలానే మన మంగళగిరి ఎమ్మెల్యే గారు రెడ్డి గారు, ఆయన ఆర్కే గారు, అలానే శివకుమార్ కెనాల్ నుంచి ఆయన కమ్మ, పత్తిపాడు నుంచి మన ఎక్స్ హోమ్ మినిస్టర్ సుచరిత గారు, అలానే తాడికొండ నుంచి నేను దానికి ఇన్ఛార్జిని ఆమె డాక్టర్ గారు, ఆమె ఎస్సీలో కూడా ఆమె మాలైతే హోమ్ మినిస్టర్ గారు, ఏమో
మాది కులం నుంచి వచ్చారు. ఇలా 7 కులాల నుంచి సెలెక్ట్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా లేదా అని నేను మనవి చేస్తాను. అలాగే తర్వాత ఎమ్మెల్సీలకు వచ్చేసరికి మన జంగా కృష్ణమూర్తి గారు బీసీ యాదవ, అలాగే మురుగుడు హనుమంతరావు గారు పద్మశాలీల నుంచి వచ్చారు, అలాగే మన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అలా మాదిగ సామాజిక వర్గం ఎస్సీ నుంచి వచ్చారు. ఇంత దమ్ముగా చేయగలిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని, జగన్మోహన్ రెడ్డి అని, జగన్మోహన్ రెడ్డి గారనే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అయితే అయితే దీనికి కొంతమంది కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బంతా కార్యకర్తలకు ఏం చేయట్లేదు, అలానే సామాన్య ప్రజలందరికీ 70% బడ్జెట్ మొత్తం పేదలకే పంచుతున్నాడనే అభియోగం చేస్తున్నాం. కరోనా ఇబ్బంది అయినా జగన్మోహన్ రెడ్డి గారు తనలో దాచుకోకుండా పొట్లో పేగులతో సహా ప్రజలకు పంచుతున్నాడని మీ అందరికీ మనం చేస్తాం. కార్యకర్తలకు కూడా మేము అయోధ్యరామారెడ్డి గారు చాలాసార్లు డిస్కస్ చేశాం, అనేక మంత్రులను కలిశాం. మొన్న మార్చి బిల్లులైన ప్రతి సచివాలయానికి మన జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్తని బతికించాలనే ఉద్దేశంతో అన్ని బిల్లులు ఆయన క్లియర్ చేశాడని మీ అందరికీ మనవి చేస్తామన్నా. చంద్రబాబు నాయుడు లాగా ముంచైతే ఆయన వాడు తెలుగుదేశం వాళ్ళు కార్యకర్తలు చాలా ఆరిపోయారు, పనులు చేసి లాస్ట్ ఇయర్లో పనిచేసి చాలామంది ఆరిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యకర్తని ఇబ్బంది పెట్టడు అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అలాగే మనకి యోధాన యోధుడైన మన అయోధ్య రామారెడ్డి గారు ఉన్నారు, వాగ్దాటి కలిగిన మన మంత్రి గారు అంబటి రాంబాబు గారు ఉన్నారు. వీళ్ళందరి డైరెక్షన్లో, ఈ యోధుల డైరెక్షన్లో, కార్యకర్తల డైరెక్షన్లో డెఫినెట్గా 24 కల్లా 175 సీట్లు గెలవాలా, మన పార్లమెంటు గెలవాలా, మన మోదుగురు వేణుగోపాల్ రెడ్డి గారు మరలా ఎంపీగా ఆయన గెలవాలి. అలానే 7 నియోజకవర్గాలు మనం గెలిపించాల్సిన అవసరం మన కార్యకర్తలు ప్రతి ఒక్కరి మీద ఉందని చెబుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. చంద్రబాబు గారు అన్నారు, ఎవరైనా దళితుల కుటుంబంలో పుట్టాలా అని అనుకుంటారా అని. తల్లిదండ్రులు బీసీలు అయితే మనం బీసీలో పుడతాం, తల్లిదండ్రులు ఎస్సీలు అయితే మనం ఎస్సీలో పుడతాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే రాజ్యంలో పుట్టాలని బట్టి కోరుకుంటా ఉన్నారు. ఇందాక 7 కులాలు అన్నారు. వాడు ఎక్కడైనా క్యాస్ట్ అయితే రాసుకోవడానికి ఆ కులం మనకి వచ్చిద్దాం, కానీ ఈ 7 కూడా పేదవాళ్ళని ప్రేమించే కులం అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులస్తుడైనా ఆయన పేదవాళ్ళని ప్రేమించేటువంటి కులం అనేటువంటి భావంతో ఈరోజు ముందుకెళ్తున్నాడు. అందుకని ఈ కులాలు ఏదో మనం పెళ్లిళ్ళు చేసుకోవడానికి దేనికో ఉపయోగపడితే ఇప్పుడు అవి కూడా దాటి వెళ్ళిపోతున్నారు. పెళ్లిళ్ళు కూడా కులాలు లేవు, ఏమీ లేవు, మతాలు. అందుకని ఈ రోజున సోదరులు అన్నయ్య గారు చెప్పారు, డెఫినెట్గా వేణుగోపాల్ ఈసారి డెఫినెట్గా గెలవాలనే భావన ఉంది. అదేవిధంగా నేను ఇప్పటికీ బాధపడతా, అరండాలపేటలో వదిలిపెడితే బ్రాడీపాటం తెలియనోడిని గెలిపించారు గుంటూరు. నేను ఓడిపోలేదు, గుంటూరు జనం ఓడిపోయారనే భావనలో ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం పోరాడాం, పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు తన్నారు, అయినా నా అలాంటి వాడిని ఏడుచుకున్నారంటే లోపల బాధ ఉంది. కానీ మళ్ళీ వస్తాను, మీ అందరి ఆశీర్వాదం తీసుకుంటాను, మళ్ళీ జగన్మోహన్ గారు సీఎం చేస్తాను, మళ్ళీ మీ అందరికీ ఆప్తులవుతానని చెప్పి తెలియజేసుకుంటూ, సోదరుడు ఎందుకంటే మన హిట్లర్ చెప్తాడు, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్ యూ షుడ్ బర్న్ లైక్ ఎ సన్. సూర్యుడిలాగా వెలుతురివ్వాలంటే సూర్యుడిలాగా మండే మనస్తత్వం ఉండాలి. ఆ సూర్యుడిలాగా మండేవాడే మా క్లాస్మేట్, మా సోదరుడు కిలార్ రోషియా.
పొన్నూరు శాసనసభ్యుల్ని 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు వహించిన సోదరుడు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే మన గుంటూరు జిల్లా ప్లేనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు అంబటి రాంబాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న ఈ జిల్లా రథసారథులు మాకన్నా మీరు మమ్మల్ని అందరిని కూడా గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీరందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మనందరం కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కృషి ఫలితంగా ఈ రాష్ట్రానికి ఒక దిశ తీసుకొచ్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా జీవన శైలిలో మార్పు వచ్చిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ అందరూ కూడా తెలుసు. ఏదైతే మీ అందరు కూడా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాట అనుగుణంగా ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఈరోజు మనందరం కూడా గడప గడపకి మన ప్రభుత్వాన్ని నినాదంతో మనం అందరం వెళ్తా ఉన్నాం. ధైర్యంగా వెళ్తా ఉన్నాం. ఎక్కడా కూడా కీసంతో కూడా మనకు అనుమానం లేకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు 129 హామీల్లో 123 హామీలు తీర్చి 90% పైగా హామీలు తీర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని హామీలు తీర్చిన వైనం ఎక్కడ కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక శాతం ఉన్న పేద బడుగు వర్గాల యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావాలని ఈరోజు ఇన్ని హామీలు ఇవ్వటం జరిగిందే తప్ప ఎక్కడ కూడా ఓట్ల కోసం కొనుగోలు చేసే మరి ప్రభుత్వ డబ్బులు ఓట్ల కోసం కొనుగోలు చేస్తున్నారు చేసిన దుష్ప్రచారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రతి ఇంటింటికి మనం ఈరోజు నీకు ఇన్ని పథకాలు వస్తున్నాయని మనం పుస్తకం రూపంలో తీసుకెళ్లి వాళ్ళకి చెబుతున్నప్పుడు ఒక్కొక్కరు అవునయ్యా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మీద నెరవేర్చుతా ఉన్నారు, మాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి, మా కుటుంబం సంతోషంగా ఉందని చెప్పి చెబుతా ఉన్నారంటే ఇదే గత ప్రభుత్వ పాలకులు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని నిరంతరం మోసం చేశారో మనందరం కూడా చూసాం. వాళ్ళు హామీలన్నీ కూడా ఇచ్చి ఎక్కడ కూడా హామీల గురించి కూడా మళ్ళీ మాట్లాడే ప్రసక్తి లేదు. గత పాలకులు మనం చూసాం 2014లో ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో విభజన అయిన తర్వాత హైదరాబాద్ పక్కకు వెళ్ళి ఈ రాష్ట్ర ఆదాయంలో 68% వాళ్ళకి వెళ్ళి 32% మనకు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, ఈ రాష్ట్రం మన గట్టి పునాది వేయాలని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఏదైతే 2014లో వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సరైన పునాది వేలైపోయిన గత ప్రతిపక్ష పార్టీ ఈరోజు అమరావతి అనే భ్రమరావతిని చూపించి ప్రజల్ని మోసం చేశారు. ఈ రాష్ట్రానికి గట్టి పునాది వేయలేకపోయారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి దిశ తీసుకొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో సరైన పునాది విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడింటి మీద ఈ రాష్ట్రంలో వేసిన పునాది ఈ రాష్ట్రంలో రాబోయే దశాబ్దాల్లో ఈ రాష్ట్రంలో దేశంలో నంబర్ 1 స్థాయికి ఎదుగుబోతున్నా ఉందనేది స్పష్టంగా ఈరోజు మనందరూ కూడా తెలుసు. ఎందుకంటే విద్య మీద తీసుకున్న పెను విప్లవాత్మకమైన మార్పులు మీ అందరు కూడా తెలుసు. అమ్మఒడి కార్యక్రమం దగ్గర నుంచి స్కూల్స్ నాడు నేడు దగ్గర నుంచి పిల్లలకి బట్టల దగ్గర నుంచి అదేవిధంగా జగన్ గోరుముద్ద దగ్గర నుంచి ఇంగ్లీష్ మాధ్యమం తీసుకొచ్చి పిల్లలందరూ బాగా ఉత్తీర్ణులు అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ కుటుంబంలో మంచి ఉత్తీర్ణ స్థాయి మంచి స్థితి స్థాయికైనా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇన్ని మార్పులు తీసుకొచ్చారు. అది నిజమైన పునాది. ఇవాళ వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ అలాగే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ నుంచి మరింత పదును చేసి దాదాపు 1536 వ్యాధులకి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మరి ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలకి ఉచితంగా కార్పొరేట్ వైద్యం తీసుకొచ్చి ప్రతి కుటుంబంలో లక్షల రూపాయలు ఆదా చేస్తున్న వైనం. అదేవిధంగా వ్యవసాయంలో మీరు చూస్తుంటారు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేనటువంటి మౌలిక సదుపాయాలు ఇవాళ వ్యవసాయంలో తీసుకొచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి అని చెప్పి మనందరం కూడా తెలుసు. ఇవాళ వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి రైతు అనేవాడు ఎప్పుడు లాభసాటిగా ఉండాలి, రైతు అనేవాడు ఎప్పుడు నష్టం చవి చూడకూడదు, 3 పూట్ల మనకు అన్నం పెట్టే ప్రతి రైతు
ఎప్పుడు కూడా లాభసాటిగా ఉండాలని ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వ్యవసాయ రంగంలో తీసుకొచ్చి ఇవాళ దేశంలో నలుమూల రాష్ట్రాల నుంచి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయంలో తీసుకున్న పెను మార్పులు అందరూ కూడా చూసి గర్వించి వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో తీసుకెళ్తా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్రస్థాయిలో ప్రతి విషయాన్ని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకని విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడిట్లో ఈ రాష్ట్రంలో తీసుకున్న పెను మార్పులు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదనేది కూడా ఈ రాష్ట్రంలో ఒక సరైన పునాది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అనే పునాదికి వేశారనేది నేను స్పష్టంగా చెప్పగలను. ఈ రోజు ప్రతి ఒక్క పౌరుడు మనం గర్వంగా చెప్పగలుగుతాం. ఈ రాష్ట్రంలో ఇవాళ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయి. ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండా, ఎక్కడ మధ్యవర్తి అనేది లేకుండా పారదర్శకంగా ప్రతి కుటుంబానికి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేశాడు? 1,62,000 కోట్ల రూపాయలు ఇవాళ నేరుగా వాళ్ళ ఖాతాలు వేయటమే కాదు, ఇవాళ మీరు ఒకసారి ఆలోచించండి, ప్రతి కుటుంబానికి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ ఖాతాల్లో పడతా ఉన్నాయంటే ఆ కుటుంబంలో జీవన శైలిలో ఏ విధంగా మార్పు చెందింది, ఏ విధంగా పరిపుష్టి కలిగారు, ఆర్థిక పరిపుష్టి కలిగారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 85-90% మంది ప్రజలు వాళ్ళ జీవన శైలిలో మార్పు జరుగుతుంది. ఈ రాష్ట్రంలో నిజమైన పేద వర్గాలు, బడుగు వర్గాలకి ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్క కుటుంబంలో ఈరోజు బలంగా ఉంది. కానీ ఇదే మీరు చూస్తుంటారు, గత పాలకులు ఈ రాష్ట్రంలో ఇచ్చిన 1,62,000 కోట్లలో కేవలం 20% కూడా గత పాలకులు ఎక్కడ కూడా సంక్షేమ పథకాల ద్వారా కుటుంబాలకి ఎక్కడ కూడా అందించలా. కానీ గొప్ప గొప్పల మాటలు చెప్తారు. టెక్నాలజీ నేనే కనిపెట్టా అంటారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అని చెప్తాడు, లేకపోతే అమరావతిని భ్రమరావతి నేనే కట్టాను అంటాడు. కానీ ఎక్కడ ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గ ప్రజలకి ఏ రోజు నువ్వు మంచి చేశావు? నీకు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న ముఖ్యమంత్రిలాగా నీకు ఏ రోజైనా సరే ఈ రాష్ట్ర పేద ప్రజలకి మంచి చేసే ఆలోచన నీలో ఏ రోజైనా కలిగిందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలను ఓరవలేక ప్రజల్లో బ్రహ్మాండంగా ఆదరణ పొందుతా ఉన్నాడు. ఇంకా ఎక్కడ కూడా ఆయన ఆదరణ పెరిగిపోతున్న ఉద్దేశంతో ఇవాళ మీరందరూ చూస్తుంటారు పచ్చ మీడియాలో గత 6 నెలల నుంచి మరి వివిధ పేపర్లో వాళ్ళు మన ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు అమ్మఒడి కార్యక్రమం మొన్న 27వ తారీఖు ఈ రాష్ట్రంలో 6,595 కోట్ల అమ్మఒడి కార్యక్రమం వేస్తే దాని మీద దానికి 2 రోజుల ముందు మీరు చూస్తుంటారు ఈ రాష్ట్రంలో 1,50,000 మంది తల్లులకి కోత విధిస్తా ఉన్నారని ఒక దుష్ప్రచారం పెట్టారు, ఒక హెడ్లైన్ పెట్టారు మెయిన్ షీట్లో. కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారే 27వ తారీఖు 1,50,000 కాదు, కేవలం 51,000 మంది. ఈ 51,000 మందిలో కూడా 70% అటెండెన్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, ఐఐటి చదివిన వాళ్ళు లేదా పాలిటెక్నిక్ కాలేజ్ చదివిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా జగనన్న విద్యా దీవెనలో వస్తూ ఉన్నాయి. కాబట్టి అవి తక్కువ ఉన్నాయి, అవి తీసేసి మరి అటెండెన్స్ తక్కువ ఉన్న వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళందరికీ కూడా మిగతా తల్లుల ఖాతాలో డబ్బులు పడతా ఉన్నాయంటే ఇంత నిజాయితీగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎవరు? మనం ఒకటే గమనించాలి. ఈరోజు మనం ధైర్యంగా గుండె మీద చేసుకొని ఇవాళ ప్రజల్లో మనం వెళ్ళగలుగుతా ఉన్నాం. అదే వాళ్ళు వెళ్ళగలుగుతారా అని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎంతసేపు దుష్ప్రచారం చేయాలి? ముఖ్యమంత్రి గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్మాది అని రకరకాల మాటలు మాట్లాడితే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్యకర్తలు మీరందరి మీద గతంలో ఎన్ని దొంగ కేసులు పెట్టారు, ఎన్ని అవహేళన చేశారో మనం చూసాం. సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీదే, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన పార్టీ నాయకుల మీద రకరకాలుగా వాళ్ళు దుష్ప్రచారం చేసిన సంఘటనలు మనం చూసాం. ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు మాట్లాడి అది నిజం అనిపించుకునే ప్రయత్నం గత పాలకులు చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తా ఉన్నారో అవన్నీ కూడా ఎక్కడ కూడా మనం డాప్సరిగా లేదా డాంబికాలు మనం పలకల, వాస్తవాలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని గడప గడపకి ప్రభుత్వ నినాదంతో వాళ్ళ గడప గడపకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఒక విజయాన్ని, ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు నెరవేర్చుకున్నారో అవి కూడా మనం స్పష్టంగా తీసుకెళ్తా ఉన్నాం. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం. మీరందరూ కూడా ఒకటే గమనించాలి. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కన్నా అత్యధికంగా అప్పులు చేసింది. కానీ మన పేపర్లో చూస్తున్నాం మనం అప్పులు చేశామని చెప్పి మన మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం అప్పులు చేసిన విధానంలో దాదాపు ఎక్కువ శాతం సంక్షేమ పథకాలు నేరుగా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్, ఎక్కడ కూడా ₹1 అవినీతి లేకుండా. కానీ వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళు చేసిన 2.5 లక్షల అప్పుల్లో ఎంతవరకు మరి కేవలం 20% కూడా సంక్షేమ పథకాలు లేకపోతే మిగతా డబ్బులన్నీ ఏమైనాయి? వాళ్ళు పెద్ద పెద్దన స్కాములు చేశారు, పెద్ద ఎత్తున డబ్బులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అవి మరిచి ఈరోజు మన ప్రభుత్వం మీద బురద వేసి అని వాళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా మన మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
నేను కార్యకర్తలు మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నా, ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో మనం మాట్లాడేప్పుడు మనం కూడా ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తూ ఉంది. గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందనే విధానాన్ని మీరు మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ మరి నియోజకవర్గ ప్లేనరీలు, ఈరోజు డిస్ట్రిక్ట్ ప్లేనరీలు, రేపు 8, 9 మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్లేనరీ 8వ తారీఖు 9వ తారీఖు జరగబోతా ఉంది. మీరందరూ కూడా అత్యధికంగా పాల్గొని ఈ ప్లేనరీని, రాష్ట్ర ప్లేనరీని కూడా ఈ రోజు ఏ విధంగా ఈ విజయం మీరు విజయం సాధించారో అదేవిధంగా రాష్ట్ర ప్లేనరీలు కూడా మరి అత్యధికంగా మీరందరూ కూడా పాల్గొని రాష్ట్ర పిల్లలను కూడా మరి మీరు విజయం సాధించే మీరు దాన్ని బాగా తీసుకొస్తారని చెప్పి భావిస్తూ మరి ఈ రాష్ట్ర ప్రజలకి మనం కూడా గట్టిగా ఎదుర్కోవాలి. ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మనం ఒకటే గమనించాలి. పొత్తుల కోసం పాకులాడుతూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు. అంటే దానికి అర్థం ఏంటి? మనం బలంగా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఆ బలంగాన్ని ఎదుర్కొనడానికి వాళ్ళు పొత్తుల కోసం పాకులాడుతున్నారనేది మనం బలమని వాళ్ళే తెలియజేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ. మనకి ఎటువంటి అనుమానం లేదు. 2024లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, పార్టీని ఓడించే దమ్ము ఈ రాష్ట్ర ప్రతిపక్షాలకి లేదని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. థ్యాంక్ యూ సోదరా. సోదరులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సోదరుడు కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా వస్తాడు. మంచి మనసున్న మహారాజు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటే 7 ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే ఆయన. అంటే ఈ గుంటూరు వెస్ట్లో 7 ఎమ్మెల్యేలు ఉంటారు. అందుకని ఎమ్మెల్యేలకే రారాజు అతను. అందుకని మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాడు. మద్దాల గిరి గారిని ఈ సభను ఉద్దేశించి ప్లేనరీ ముఖ్యోద్దేశం గురించి మాట్లాడాల్సిందిగా గిరి గారిని కోరుకుంటా ఉన్నాను. తప్పడు కొట్టుండి బాబు. సభాధ్యక్షులు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చే కార్పొరేషన్ చైర్మన్లకి, డైరెక్టర్లకి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘ పాదయాత్రలో మరి ఎన్నో ప్రజల దగ్గర నుండి ఎన్నో కష్టాలు ఆయన చూశారు. మరి నేను ఉన్నాను, నేను విన్నాను అని ఆ రోజు ఆయన చెప్పడం, మరి ఈరోజు సంస్థాగతంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ప్రతి పాలకులలో కూడా, ప్రతి పార్టీ వాళ్ళు, ప్రతి నాయకుడు కూడా ఎప్పుడూ ఒకటే పదే ఒక మాట అంటూ ఉంటాడు. ప్రజల వద్దకు పాలన, ప్రజల వద్దకు పాలనాన్ని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఈ ప్రజల దగ్గర పాలన నిజం చేసి చూపించిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మనం గట్టిగా బల్లగొట్టి చెప్పచ్చు. ఎందుకంటే ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చారు ఈరోజు ఈ వ్యవస్థలో. మనందరికీ తెలుసు, గతంలో ఒక రేషన్ కార్డు కావాలో, లేకపోతే ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇంటి స్థలానికి అప్లికేషన్ పెట్టుకోవాలన్నా మరి ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది, జన్మభూమి కమిటీ చుట్టూ తిరగాల్సి వచ్చేది. వాళ్ళ చేయి తడిపితేనే అవి వచ్చాయి. కానీ ఈరోజు అలా కాకుండా ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావడం, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, మరి ఏకదాటిన ఒక్కసారిగా ఒక్క సంతకంతో 4,60,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో. మరి అందుకే ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే మరి రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశంలో మరి సచివాలయ వ్యవస్థని, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని, ఈ వ్యవస్థని మరి అందరూ కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి రాష్ట్రంలో కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి స్వయంగా ఆ మాట అన్నాడు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు ఎలాంటిదో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాగే ఈరోజు మరి గతంలో స్వతంత్రం వచ్చినప్పుడు 3 నినాదాలతో ముందుకెళ్ళాడు. వీళ్ళెవరు? రోటీ, కపడా, ఔర్ మకాన్ అని చెప్పి. సరే, వాటన్నిటికి కూడా ఈరోజు మరి అవి పాతబడిపోయినా మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒకటే నినాదం ఉంది, విద్య, వైద్యం.
మరి ఈ రెండు రంగాల్లో కూడా మరి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో మొట్టమొదటి రాష్ట్రంగా మన రాష్ట్రం వెళ్తుందనుకో నిజంగా ఈ రాష్ట్ర ప్రజలుగా మనం చేసుకున్న అదృష్టం అని చెప్పి మనం అందరం కూడా భావిస్తా ఉన్నాం. ఈరోజు విద్య విషయంలోనే చూస్తే మనం దేశవ్యాప్తంగా 74% అక్షరాస్యత ఉంది. కానీ మన రాష్ట్రం మరి ఆర్థికంగా ముందుకున్న రాష్ట్రం, మన రాష్ట్రం మాత్రం 67% దగ్గరే ఈ అక్షరాస్యత ఆగిపోయింది. దీనికి కారణాలు మనం ఒకసారి ఎత్తుక్కోవాలా. గత పాలకులు తీసుకున్న నిర్లక్ష్యం కానివ్వండి, మరి ప్రైవేటు సంస్థల్ని ప్రోత్సహించి మరి ప్రైవేటు స్కూళ్ళను ప్రోత్సహించే విధానాన్ని గతంలో మనం చూసేవాళ్ళం. కానీ అలా కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకోవాలి, మరి విద్య ఉంటేనే రేపు ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు నిలబడటానికి ఒక అవకాశం ఉంటుందని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు మీ అందరికీ కూడా తెలుసు. మరి నాడు నేడు కింద స్కూల్ డెవలప్మెంట్, కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తున్నాయంటే దాన్ని నిలుస్తున్నాయి. ఎందుకంటే మా నియోజకవర్గంలోనే ఒక స్కూల్ ఒక పరిమాణం చెప్తా, 3 ఏళ్ల కిందట 600 మంది ఉండే స్టూడెంట్స్ ఈరోజు 1100 మందికి వెళ్ళారు. స్కూలు పట్టక బోర్డులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మౌలిక సదుపాయాలు కానివ్వండి, అక్కడ టీచింగ్ వ్యవస్థ కానివ్వండి మరి బాగుండబట్టే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉన్నాయి. మరి గతంలో చూసాం తల్లిదండ్రులు మరి పిల్లల్ని చదివించాలంటే ఒక భారం, అందుకే మరి పిల్లల్ని స్కూల్కి పంపించే పరిస్థితి లేకుండా పనులకు పంపించే, మరి అందుకే ఈరోజు స్కూల్స్ కానివ్వండి పిల్లల్ని చదివించుకోవాలనే ఒక తపన తాపత్రయం. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు కన్నప్పుడు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పిల్లల్ని మంచి చదువు చదివించుకోవాలి, ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టుకున్న ప్రతి తల్లిదండ్రులు. కానీ మరి దాన్ని పోషించే పరిస్థితి, తీసుకొచ్చే పరిస్థితి మరి ఆ తల్లిదండ్రులు లేకపోవడం మూలంగా మరి స్కూల్లో పంపించే పరిస్థితి లేదు. కానీ ఈరోజు మరి అమ్మఒడి కార్యక్రమం తీసుకోవడం ద్వారా మరి ప్రతి పిల్లవాడిని కూడా చదివించే పరిస్థితి ఈరోజు నెలకొంటాం. మరి అలాగే ఈరోజు కాలేజీ విద్యని మరి జగనన్న విద్యా దీవెన కింద కూడా ఈరోజు మనం చూస్తే గతంలో 25,000 30,000 ఇచ్చి చేతులుపుకునేవాళ్ళు. కానీ ఈరోజు మరి కాలేజీలో చదివే ప్రతి విద్యార్థికి కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక మంచి బాట ఈ రాష్ట్రానికి వేస్తున్నందుకు మరి నిజంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులుగా మరి మన పిల్లలు ఉండవు. నిజంగా మన పిల్లల అదృష్టం అని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి లాంటి ఒక కార్యక్రమం ఆయన తీసుకొని ఒక విత్తనం నాటాడు. డెఫినెట్గా రేపు రానున్న రోజుల్లో మరి ఇది వటవృక్షమై ప్రపంచవ్యాప్తంగా కూడా మరి తెలుగువాడు మన పిల్లలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన పిల్లలు ప్రతి మరి ఇంటర్నేషనల్గా డెవలప్ అవడానికి ఆస్కారం అనే విధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి కూడా, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి మనకు అందరూ తెలుసు ఒక స్కూల్కి పంపించాలని. కానీ ఆ ఇంగ్లీష్ మీడియం ఈరోజు మన స్కూల్స్లో ఏర్పాటు చేసి కార్పొరేషన్ స్కూల్, మున్సిపల్ స్కూల్, జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేయడం ద్వారా డెఫినెట్గా మరి ఈ ఒక స్టెప్ ద్వారా మరి మన పిల్లలు రేపు రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా మరి తెలియజేసుకున్నాను. ఇవాళ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మరి ఇస్తా ఉంటే ఇవాళ ప్రతిపక్షాలు చూస్తుంటే చాలా చాలా బాధపడతా ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇవాళ పేదవాడికి చదువుకోవడానికి లేదా పేదవాడికి ₹1 ఇస్తామన్న చూస్తా ఉంటే ప్రతిపక్షాలు కుళ్ళుకుపోతున్నాయి. మరి అందుకే ఈరోజు కోర్టులకు వెళ్తున్నారు, ఈ పథకాలు ఆపాలని చెప్పి ఎన్నో కుయుక్తులు చేస్తున్నారు. కానీ ఒక అకుంఠమైన దీక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండబట్టే మరి ఈరోజు ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా మరి ఆ దేవుని దీవెనతో మీ అందరి చల్లని దీవెనలతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. మరి వచ్చే కాలంలో ఈ రాష్ట్రాన్ని మరి మరింతగా ముందుకెళ్లే క్రమంలో ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధిని 2 పాళల్లో సంపాళల్లో తీసుకెళ్తూ డెఫినెట్గా మరి ఈ రాష్ట్రాన్ని ముందంలో ఉంటాను, ఎలాంటి సందేహం లేదు. మరి గత 2 సంవత్సరాలుగా మరి పేపర్లలో కొడుతున్నారు కొన్ని పేపర్లోళ్ళు, అప్పులు 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 అప్పులని. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, 2014 అంటే అప్పటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి మరి సుమారుగా 60 సంవత్సరాలు అయింది. ఆ 60 సంవత్సరాల్లో కూడా 2014లో మనం తెలంగాణ మనం విడిపోయినప్పుడు మన అప్పులు 91,000 కోట్ల రూపాయలు, 91,000 కోట్ల రూపాయలు సోదరులు. అదే 2019లో చంద్రబాబు నాయుడు దిగేప్పుడు మన అప్పు ఎంత ఉందో తెలుసా? ఎందుకంటే కార్యకర్తలు మీ అందరూ కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సుమారుగా 3,70,000 కోట్ల రూపాయలు
అంటే 5 ఏళ్లలో 5 రెట్లు 4 రెట్ల నుండి 5 రెట్లు అప్పు పెంచిన ఘనమైన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. మరి ఆయన ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అప్పుల గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నువ్వు చేసిన అప్పు గురించి 4 రెట్ల అప్పు ఎంత తీసుకోగలిగా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నువ్వు అన్ని అప్పులు తీసుకొచ్చి జనాలకు ఏం పెట్టావో ఏమి ఇచ్చావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే టక్క ఒక 10 పథకాలు మేము చెప్పగలం. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పంచారని మనం గర్వంగా చెప్పగలం. మరి ఇవాళ మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా కార్యకర్తలుగా నాయకులుగా మీ అందరూ కూడా ప్రజల్లో అడుగుతున్న భావన, అలాగే ప్రజలు తీసుకున్న భావన మీరందరూ కూడా తెలుసుకొని మరి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ ప్లీనరీలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్. థ్యాంక్ యూ గిరి. సోదరి 12వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి యశోదని తెనాలి నుంచి వచ్చారు. 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. రమ్మ. సోదరులు, శాసనమండలి సభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి గారు వచ్చారు. లేళ్ల అప్పిరెడ్డి గారిని ఆశీస్సులు కావాల్సిన కోరుతున్నాను. మాట్లాడము. సభకి నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయ శాసనసభ్యులందరికీ మరియు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న నాయకులకు, కార్యకర్తలకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పేరు పేరున సవినయంగా. మా అన్న చల్లని దీవెనలతో, శివన్న ఆశీస్సులతో తెనాలి కాన్స్టిట్యున్సీ నుండి ముందుగా అందరికీ నమస్కారం. మహిళా సాధికారత, మహిళల యొక్క స్వావలంబన, వారి హక్కులు, వారి బాధ్యతల గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మహిళలు అత్యంత స్వేచ్ఛావంతులు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని నేను భావిస్తాను. అదేవిధంగా ఈరోజు ఎందుకు నేను ఈ మాట అన్నానంటే 50% రిజర్వేషన్స్ ఇచ్చి మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. ఈరోజు 50% రిజర్వేషన్ ఎందుకనంటే మనకి రాజ్యాంగంలో ఒక అంశం పొందుపరచుకు ఉంటుంది. 108వ అంకంగా మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 2008లో పార్లమెంట్లో బిల్లులతో మగవాళ్ళకి పోటీ పడి ఎక్కడా తక్కువ కాదన్నట్లు అవకాశాన్ని ఆకాశవెత్తున అందుకోబోతున్నారు మహిళలు. ఈ విధంగా మనం చూసుకుంటే ఈరోజు మంత్రి పదవుల్లోనూ, ఉప ముఖ్యమంత్రి పదవుల్లోనూ, నామినేట్ పోస్టుల్లోనూ, కాంట్రాక్టుల్లోనూ ఎక్కడైనా సరే ఈరోజు మహిళలు అవకాశంలో సగంగా ఉంటున్నారని చెప్పి నేను తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు మహిళల గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఎన్నో పథకాలు, ఒక అద్భుతమైన పథకం అమ్మఒడి, ఈరోజు వైఎస్ఆర్ చేయుత 45 సంవత్సరాల మహిళల నుంచి 60 సంవత్సరాల మహిళల లోపు ఈరోజు మనం చూసుకుంటే 17,850 రూపాయలు మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలుగానే మార్చుకునేవాళ్ళు. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా రుణం ప్రభుత్వం ప్రజల్లో మిగిలిపోయింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు దిశ చట్టాన్ని చూస్తే మహిళలకు ఏ విధంగా పటిష్టమైన భద్రతనిస్తుందో, వాలంటీర్ వ్యవస్థ నుంచి పోలీసు శాఖ దాకా దిశ చట్టాన్ని ఏ విధంగా అమలు పరుస్తున్నామో మనం అందరం చూస్తున్నాం. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు యావత్ మహిళా లోకం తరపు నుండి ఓకే డెఫినెట్గా ఓకే. మరి ఇప్పుడే సోదరులు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు, ఎందుకంటే ముస్తాఫా డోంట్ వర్రీ ముస్తాఫా, ఎందుకంటే రాబోయే రోజులు నీయే ఇంకా అంతా. ఎందుకంటే ఓసారి ఇద్దరం కలిసి దుబాయ్లో హోటల్కి పోతే ఈయనకు ఉర్దూ వచ్చు, వాళ్ళకి ఏమన్నా అరబిక్ రాదు.
ఇతనేమన్నా 2 చికెన్ బిర్యానీ చెప్పాలనుకుంటాడు, భాష రాట్లా. అందుకని చివరికి ఏం చేశాడంటే కుక్కర్కో బిర్యానీ అన్నాడు. అంటే చికెన్ బిర్యానీ అంటే భాష రాకపోయినా భావం ఉంది. ఎక్కడైతే పేదవాడు ఉంటాడో, ఎక్కడైతే, ఎందుకంటే ఆయనకి గడ్డం లేదు, టోపీ లేని ముస్లిం అయితే మేమందరం కూడా అదే. ఎందుకంటే మాకు ఏదన్నా వినాయక చవితి పండుగ వస్తే ఒకరోజే పండుగ, రంజాన్ వస్తే 4 రోజులు పండుగ. మేము బిర్యానీ తినొచ్చు. అందుకని మా వినాయక చవితి పండుగ కంటే కూడా ముస్తాఫా పండుగ రావాలని కోరుకుంటాం. అంటే ముస్లిం రంజాన్ పండుగ. అటువంటి హిందూ భాయ్ భాయ్ అనేటువంటిది ఈరోజు లౌకికవాదంలో పుట్టినటువంటి పార్టీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మంచి వ్యక్తిని గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఇచ్చాడు. డెఫినెట్గా నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, సూర్యుడు ఉదయించి పశ్చిమన దిగుతాడు, కానీ ముస్తాఫా చేసే మంచి పనుల వల్ల అంతే ఆగిపోతున్నాడు తూర్పున. అందుకని డెఫినెట్గా అటువంటి మంచి మనిషి, అందుకని ముస్తాఫాని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఇచ్చేసిన గుంటూరు నలుమూల నుంచి చేసిన అడ్డం వస్తున్నానా, అక్కడికే వెళ్తా. ఓకే, నలుమూల నుంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టీల్ అంటే స్టీల్ రాడ్లు లాంటి వాళ్ళు అనమాట కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉన్న పిల్లర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మరి కార్యకర్తలు వాళ్ళు ఏ విధంగా కష్టపడి గతంలో వైఎస్ఆర్ మీరందరూ కృషి చేయాలని, మరి పదవులకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా మీ అందరికీ తెలుసు. మరి గతంలో ఎంతో మంది మాటలు చెప్పేవాళ్ళు తప్ప పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు. మరి ఈరోజు మరి వెనక కూర్చున్నారంటే ఎంతో మంది పదవులు. ఏ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, అదే విధంగా గతంలో ఏ విధంగా పనిచేశారో అదే విధంగా పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదే విధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఏ విధంగా ముస్లిం గుండెల్లో చిరస్థాయి ఉండే విధంగా గడప గడపకి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తుంటారు, ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ నేను ఆపరేషన్ చేసుకున్నానయ్యా అని చెప్పేసి చాలా మంది మరి చెప్పిన వాళ్ళు. అదేవిధంగా ఎంతో మంది ఉద్యోగాలు, ఎంతో మంది, ఎందుకంటే ఆ 4% రిజర్వేషన్ రావడం వలన ఎంతో మంది జీవితాలు ఒక మార్పు వచ్చింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా మరి రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి మన జగన్మోహన్ గారిని తెలియజేస్తూ, మరి అదేవిధంగా గురుగారు నమస్కారం. ఓకే, అదేవిధంగా మరి ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుంది. మీరు వెనకడుగు వేయొద్దు, ఈ మంచి రోజులు ముందున్నాయి. తప్పకుండా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి రాబోయే కాలంలో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా పేదవాళ్ళ జీవితాలు వెలుగు రావాలి. ఏ విధంగా వెలుగు వస్తుంది, పేదవాళ్ళు ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉన్నవాళ్ళు అవుతారు, ఏ విధంగా అవుతారు ముస్తఫా అని చెప్పి నాకు మీరు అందరూ చెప్పొచ్చు. ఏ విధంగా అవుతారంటే మీరు చదివించాలి. మీ పిల్లల్ని చదివిస్తే ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఇంక 10 సంవత్సరాలకైనా మీ జీవితంలో మార్పు వస్తుంది. అందుకనే మీరందరూ కూడా మీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటూ, మరి ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి నా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ రాబోయే కాలంలో సూపర్ స్టార్ కొద్దిలో బుల్లెట్ మిస్ అయిపోయింది, కానీ రాబోయే కాలంలో మిస్ అవ్వకుండా మరి ఆ బుల్లెట్ కరెక్ట్గా గీత విధంగా మరి రాబోయే కాలంలో వేణుగోపాల్ రెడ్డి గారిని మళ్ళీ ఎంపీగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. సోదరులు పెద్దలు ఆత్కూరి ఆంజనేయులు గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన గుంటూరు జిల్లా ప్లీనరీ సమావేశానికి విచ్చేసినటువంటి అలాగే సభాధ్యక్షులు, మేధావి, ఎక్స్ఎంపీ, మీ అందరి దయ వల్ల కాబోయే ఎంపీ, మంత్రి, అనేక మంది పెద్దలకు, అట్లాగే నా తోటి కార్యకర్త దిక్కులు 4 ఉంటాయి.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి అన్నది అంటే విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం 4 రకాల అభివృద్ధి అంటే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక చక్కటి రాష్ట్రంగా ఉండాలన్న ఆయన ఉద్దేశంతో స్కూల్లో ఇంగ్లీషు ప్రవేశపెట్టి 4 వేల పేరుతోటి గవర్నమెంట్ స్కూళ్ళు బాగు చేసి విద్యార్థి లోకానికి విద్య నేర్పి ప్రపంచ దేశాల్లో మేధావులుగా తయారు చేస్తూ ఉన్నాడు. అలాగే రైతులకు కావాల్సిన సబ్సిడీ కానీ నీళ్లు కానీ ఇచ్చి వ్యవసాయ అభివృద్ధి చెంది పంట బాగా పండితే గిట్టుబాటు ధర వస్తుందన్న ఆలోచనతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అంటే వ్యాపార వర్గాలకి రైతు బాగా పంట పండినా బీద వారి దగ్గర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా తప్పనిసరిగా తెల్ల సామాను కానీ క్లాత్ కానీ బంగారం కానీ కొనే అవకాశం ఉంటుంది. అంటే వ్యాపారం కూడా బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మన యువ నాయకుడు, అందరూ మెచ్చిన నాయకుడు, ఆయన పేర్లోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జనాన్ని మోయించే శక్తి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ మన సీఎం ముఖ్యమంత్రి గారిలో చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీలు, లేడీసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓబీసీ కానీ బీదవేళకు కానీ సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి, ఒక ఏకైక వ్యక్తి, తండ్రికి మించిన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్స్లో మరి మీ అందరూ తెలిసనుకుంటా 16 దేశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ 225 సీట్లు వేస్తుంది ఎమ్మెల్యే సీట్లు. కాబట్టి రేపు తప్పనిగా ఆంధ్రప్రదేశ్లో 225 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించే కోసం మనందరం శ్రమించి పనిచేయాలని, మనం పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి శాస్త్రీయ ముఖ్యమంత్రిగా ఉంచడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తుల్లో రెండో వ్యక్తి ఇతను 2 నిమిషాలు ముగించాడు. స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగం చేసిన తర్వాత ఒక ఇంగ్లీష్ మహిళ వెళ్ళి, నేను నీ భార్యగా ఉండాలనుకున్నాను, నువ్వు వివాహం చేసుకో, నీలాంటి తెలివి వాళ్ళకి జన్మనిద్దాం అనుకుంటున్నప్పుడు వివేకానందుడు ఒక మాట అంటాడు, అమ్మా నీకు నాకు పెళ్ళి అయితే పిల్లలు పుడతారో లేదో తెలియదు, పుట్టినా కూడా నా అంత తెలియగలవాళ్ళు పుడతారో లేదో తెలియదు, నన్నే నీ బిడ్డగా స్వీకరించమన్నప్పుడు ఆ మహిళకు ఒక పెద్ద కనువిప్పు కలుగుద్ది. అటువంటి పురుషులు ఉన్నంత కాలం ఈ భారతదేశంలో మహిళలు వర్ధిల్లుస్తూనే ఉంటారు. అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళు గర్వంగా ఉండేటట్టు ఈరోజు గుంటూరు జిల్లాలో మరి కూచిపూడి విజయ్ గారు కానీ సోదరి క్రిస్టియానా లాంటి వాళ్ళు మరి ఉద్భవించారంటే మంచి భార్యల్ని ప్రేమించేటువంటి వ్యక్తులు, మహిళల్ని ప్రేమించేటువంటి మనసులు ఉన్నటువంటి జగన్మోహన్ గారు ఉన్నంత కాలం మహిళలు వర్ధిల్లుతారు. అందుకని ఇందాక నేను చెప్పా 1 in 3 అని. మరి డెఫినెట్గా 3 జిల్లాల నుంచి కాకుండా గుంటూరు జిల్లా నుంచి ప్రసంగించమని చెప్పి కోరుకుంటూ సోదరి హెన్రీ క్రిస్టియానా గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు మాజీ ఎంపీ గారు, మా సోదరులు వేణుగోపాల్ రెడ్డి గారికి సభాధ్యక్షులు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే స్టేజీ మీద ఉన్నటువంటి మంత్రివర్యులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కార్పొరేటర్స్కు, అలాగే మీడియా వారికి, విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ ప్లేనరీని ఎంతో విజయవంతముగా ఘనముగా ఈరోజు జరుపుకుంటా ఉంది. దీనికంటే ముందు మన ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మరి ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఈ ప్లేనరీలను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని ఈరోజు మనకి అందిస్తూ ఉన్నారో వాటన్నిటినీ ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళడమే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ యొక్క సంక్షేమ పథకాలు మనకి ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి ఎవరైతే మరి గ్రామాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మనకి అనేకమైనటువంటి, అలాగే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈరోజు సామాజిక వ్యత్యాసానికి కూడా వారు ఈరోజు మనకి వారు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వీటిని ఈరోజు మనం దృష్టిలో పెట్టుకొని మన విద్య కోసం ఈరోజు నాడు నేడు కార్యక్రమాలు పెట్టి స్కూల్కి ఈరోజు ఎక్కడ మరి పాడైపోయినటువంటి స్కూళ్ళలో ఈరోజు నాడు నేడు ప్రోగ్రాములు కార్యక్రమాల ద్వారా చక్కటి స్కూల్స్ని ఏర్పాటు చేసి ఈరోజు మన పిల్లలకి మంచి విద్యను అందించడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జడ్పీ స్కూల్స్లో కానివ్వండి, ఈరోజు మరి మండల స్కూల్స్ కానివ్వండి, ఈరోజు ఎంతో చక్కగా తీర్చిదిద్ది ఈరోజు పిల్లలకి ఇంగ్లీష్ మీడియంని ఏర్పాటు చేసి మరి పిల్లలకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా స్కూల్స్గా బట్టలు కానివ్వండి, ఈరోజు మరి యూనిఫామ్స్ మూడు రకాలైనటువంటి యూనిఫామ్స్, 3 జతల యూనిఫామ్స్, అలాగే బ్యాగ్స్ కానివ్వండి, అలాగే మరి బూట్లు కానివ్వండి, షూస్ కానివ్వండి, మరి బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బుక్స్ ఏర్పాటు చేసి పిల్లలు చదువుకునే విధంగా ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పిల్లవాడు చదువుకునే విధంగా ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మరి ప్రతి అమ్మకి మొన్ననే మరి 3వ విడతగా 15,000 రూపాయలు మరి వారి యొక్క బ్యాంకింగ్ అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఈ రకముగా మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మంచి పౌష్టిక ఆహారాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పెట్టి చక్కగా 6 రోజులు 6 మరి రకాలుగా వారు మరి ప్రతిరోజు ఒక్కొక్క రకమైనటువంటి భోజనాన్ని వారు మెన్యూ ఇచ్చి మరి పిల్లలకి ఆ భోజనం ఏర్పాటు చేసి ఆరోగ్యంగా ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా హర్షణీయం. మరి ఈరోజు గర్భిణీ స్త్రీల దగ్గర నుండి, అలాగే బాలింతల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి ఈరోజు పౌష్టికాహారాన్ని అందిస్తూ మరి ఎంతో గొప్ప మరి చూడండి, రైతులకి పెద్ద పీఠం వేసి ఈరోజు మరి వ్యవసాయం చేసుకునే ముందు 13,500 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇచ్చి మరి వారు వ్యవసాయం చేసుకుంటానికి ఆదుకునేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. 3,000 కోట్ల ధరల స్థిరీకరణ ఇచ్చి వారిని ఆదుకుంటున్నారు. మరి ఈ యొక్క విపత్తు ఏదైతే మరి ఈ వర్షాలకు కానివ్వండి, విపత్తుకి మరి నష్టపోయినటువంటి రైతుకి 2,000 కోట్ల రూపాయలని వారికి సహాయం చేసేటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఉచితంగా పగలంతా ఉచితమైనటువంటి కరెంటు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన పార్టీ అంటేనే రైతుల పార్టీ, మన పార్టీ రైతుల పార్టీ, అన్న రైతుల పక్షపాతి. అంతేకాదండి, ఈరోజు సామాజిక సమానత్వాన్ని ఈరోజు అన్నగారు కోరుకుంటున్నారు.
ఏంటంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి ఈరోజు మంత్రివర్గంలో 75% వారికి ఈరోజు మరి స్థానాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాదు మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించి వారికి ఈరోజు మరి కార్పొరేషన్లో కానివ్వండి నామినేటెడ్ పోస్టులు కానీ ఇవ్వడం మనం ఇచ్చిన పరిస్థితి మనం చూసాము ఈరోజు వరకు. మరి అంతేకాదు అలాగే ఈ గుళ్ళల్లో ఉన్నటువంటి మరి చైర్మన్లు కానివ్వండి, మరి ఈ ఇతరితర కార్పొరేటర్లు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. దీన్ని బట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు 3,400 మంది మరి ఆరోగ్యాలని మరి కాపాడుతూ వాటిని బ్రతికిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. వారికి ఆశ్రయం కల్పించడానికి వారికి స్థలాల్ని వారి పేరున ఇన్ని చేస్తున్నటువంటి వందల సంక్షేమ పథకాలను అందించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం 95% సంక్షేమ పథకాలను ఈరోజు మనం అందుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకా మనకి అనేక పథకాలను అందించాలనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా ఉండాలి. ఈసారి 175 సీట్లు రావాలని మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా ఉండాలి. 175 సీట్లు మనం సంపాదించాలి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి మనందరి బాధ్యత ప్రతి ఒక్కరి కూడా మరి రేపు మీ యొక్క గ్రామాల్లో మీ బాధ్యతగా ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు తీసుకువెళ్ళండి. రేపు జరగబోయేటువంటి ప్లేనరీలో మీరందరూ కూడా హాజరవటమే కాదు, మీరు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి మరి ఘనముగా ఎంతో మరి అద్భుతంగా జరిగేలాగా మీరందరూ చేయాలని ఈ ప్లేనరీకి వచ్చినటువంటి మీ ఒక్కరికి పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. థ్యాంక్ యూ సోదరి. నాకు కూడా చాలాసేపు మాట్లాడాలని కానీ టైం చూసుకుంటే ఇంకొక 5 స్పీకర్స్ ఉన్నారు, దగ్గరికి వచ్చింది. మరి ఏం చేస్తామంటే నేను ఒకసారి బెల్లంకొండ హై స్కూల్కి వెళ్ళి కమిటీ అనే వర్డ్కి, కమిటీ అంటే మార్కెట్ యార్డ్ కమిటీ అని ఉంటుంది కదా, ఇంగ్లీష్ వర్డ్కి స్పెల్లింగ్స్ రాయమంటే ఆ స్కూల్లో 18 మంది కుర్రోళ్ళు ఉన్నారు, జూనియర్ ఇంటర్మీడియట్. స్కూల్ బాగానే ఉంది, కొంచెం డెవలప్ చేయాలనుకున్నా ఎంపీగా. 5,000 రూపాయల బహుమానం కూడా చెప్పా. కానీ ఎవడు కూడా సరిగ్గా 3 తప్పులు రాసింది. అట్లాగే మేము టీచర్లు తప్పు చేసి విద్యార్థులు పాడైపోతారు. నాయకులు మేము మటుకి మీకోసమే పుట్టాం, జేబులు ఖాళీ చేసుకోవడానికి పుట్టాం, మిమ్మల్ని ప్రేమించడానికి పుట్టాం, పేదవాడిని బలోపేతం చేస్తాం భావంతో మాట చెప్పాను. ఇప్పుడు మా సోదరుడు